హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. టైమ్ 5:45 అవుతుంది. అసలు ఇక్కడ వెదర్ అంతా వేరేలాగుందనమాట. ఇక్కడ వీడియోలో అయితే తెల్లగా పడుతుంది కానీ ఇక్కడ మొత్తం ఆరెంజ్ కలర్‌లో అయితే ఉందనమాట. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. సో, ఈరోజు వ్లాగ్ ఏంటి అనంటే మా అన్నయ్య పెళ్లి ఉందనమాట. సో, హైదరాబాద్‌లో అక్కడికి వెళ్దామనేసి స్టార్ట్ అయిపోయినాం. రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. 6 కల్లా అక్కడ బస్ స్టాండ్‌లో ఉండాలనుకున్నాం. కాకుంటే యాజ్ యూజువల్ లేట్ అయిపోయింది. సో, 7కి అలా ఉన్నామనమాట. అలా వెళ్తూ ఇంకా ఇలా వీడియో తీసుకున్నాను. సో, బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళిపోయాము. అండ్ అలాగే బస్ కూడా వచ్చేసింది. నాన్ స్టాప్ బస్ అయితే ఎక్కేసాము. ఇంకా అలా వెళ్తూ ఉండగా ఇంకా మీకు తెలిసిందే కదా, వర్షం అయితే మామూలుగా లేదనమాట. బీభత్సంగా ఉంది వర్షం అంతా కూడా. హన్మకొండలో మేము ఇక్కడ 7కి స్టార్ట్ అయినప్పుడైతే నార్మల్గానే ఉంది. ఒక జనగం అలా దాటిన తర్వాత ఇంకా మామూలుగా వర్షం అయితే రావట్లేదనమాట. ఫుల్ చలి, మొత్తం క్లోజ్ చేసేసి కూర్చున్నాము. అయినా కానీ ఫుల్ గాలి, ఫుల్ వర్షం, అసలు ఫుల్ టెన్షన్ అనిపించింది. అక్కడ హైదరాబాద్లో ఎలా ఉందా సిచ్యువేషన్ అని కాల్ చేస్తే ఇంకా అక్కడ కూడా ఫుల్ వర్షం ఉంది ఇక్కడ కూడా అనేసి అని చెప్పారు. అసలు ఎలా వెళ్తామో ఏంటో, మేమే ఉన్నా ఏం కాదు కానీ ఇంకా పాప ఉంది కదా చేతిలో, సో అదే టెన్షన్. మాకు అసలే కొంచెం కూల్గా ఉన్నా కానీ వెంటనే జలుబు అయిపోతూ ఉంటుంది. అమ్మో అనేసి చాలా టెన్షన్ అయితే అనిపించింది అనమాట. సో, ఇలా వీడియోస్కి పనికొస్తుంది అనేసి అలా స్లో మోషన్లో అలా ఇలా తీసుకుంటూ కూర్చున్నాను కాసేపు అయితే. దాని తర్వాత ఇంకా మొత్తం స్లీప్ మోడ్ ఆన్ చేసేసాను. సో, అలా వర్షంలో తడుచుకుంటూ లేచుకుంటూ ఇంకా మెట్రోకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా టికెట్ తీసుకొని రూట్ మ్యాప్ అంతా చూసుకొని ఇంకా మొత్తం చెక్ చేసుకొని వెళ్ళిపోయాం. ఇంకా మా అమ్మాయి అయితే అక్కడ పప్పలు పడుతున్నాయి అనేసి అది ఇవ్వు ఇది ఇవ్వు అని ఇంకా రాలేదు అక్కడి నుంచి. ఫైనల్గా అయితే ఇంకా ఇక్కడ హోటల్ తెలుసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. హోటల్ అయితే అసలు ఘోరమైన సిచ్యువేషన్ జరిగిందనమాట. మేము దిగగానే మెట్రో పక్కకే హోటల్ అయితే ఉంటుంది. అది మాకు ఎంత వెతికినా కనిపించలేదు. ఆర్చ్ దగ్గర ఏం నేమ్స్ లేవన్నమాట. సో, ఇంకా వేరే దగ్గర ఉంది కదా అనేసి మళ్ళీ ర్యాపిడో బుక్ చేస్తే అది 2 కిలోమీటర్స్ అంతా తిప్పి మాకు పక్కన ఉన్న మేము నడిచిన పక్క గల్లీలోకే తీసుకొచ్చి వదిలిపెట్టిండు. అసలు ఘోరము. అంతే 2 రూట్స్ ఉన్నాయన్నమాట ఆ హోటల్‌కి. సో, అందుకే కన్‌ఫ్యూజ్ అయింది. ఫస్ట్ రూట్‌లోనే ప్రాపర్‌గా అన్ని నేమ్స్ ఇట్లా పెట్టారనమాట. సెకండ్ సైడ్ పెట్టలేదు. ఇంకా లోపలికొచ్చేసి అలా అయితే రెడీ అయిపోయాం. మా అమ్మాయి అయితే ఇంకా మామూలుగా యాక్టింగ్ చేయట్లేదు. మా అత్తయ్య, మామయ్యని కూడా కలిసేసినాం. ఇంకా అలా మనవరాలతోని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. ఇంకా ఈ చిన్న మేడం తక్కువదా, కాసేపు అట్లా ఏదో భయపడినట్టుగా ఎవరో తెలియనట్టుగా చేస్తుంది. దాని తర్వాత ఇంకా వేసుకుంటుంది అనమాట. వాళ్ళిద్దరిని ఆగం చేసేసింది. అటూరికి ఇచ్చింది, ఇటూరికి ఇచ్చింది. ఫంక్షన్ హాల్ అంతా అత్తయ్య మామయ్యతోనే ఉరుకుతూ ఉంది. ఆగం చేసేసింది అనమాట. యాజ్ యూజువల్ ఏముంది, ఇంకా మనం రెడీ అయినాము, మ్యారేజ్కి వెళ్ళినాము అని అంటే ఫొటోస్ అయితే కామన్ అనమాట. సో, ఇది లేకుంటే అసలు ఏ ఫంక్షన్ ఉండదు కదా. సో, అట్లా అనమాట. మొత్తం నా లుక్ అయితే ఇది ఫంక్షన్ కోసం అయితే. ఇంకా నేను ముందుగానే శారీని ప్రిపేర్ చేసుకొని జస్ట్ 1 మినిట్ శారీ లాగా అక్కడికి వెళ్ళగానే అలా కట్టేసుకొని ఇంకా టక్కున వెళ్ళిపోయాను అనమాట. సో, మ్యారేజ్ దగ్గర అలా జరిగిపోయింది కామన్‌గా. ఇంకా రిటర్న్‌లో వెళ్ళేది హైలైట్ సీన్ అనమాట. ఉప్పల్‌కైతే వచ్చేసాము. ఇంకా బస్ కోసం వెయిట్ చేయంగా ఒక 10-15 మినిట్స్‌కి వచ్చేసింది. బస్ ఎక్కగానే క్రేజీ థింగ్ ఏంటంటే ఎవరో తెలియని వాళ్ళు అక్కడ ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది కదా, అదైతే ప్రెస్ చేసిరనమాట. ఇంకా అది మొత్తుకుంటా ఉంది. మొత్తుకొని ఇంకా అలానే అయిపోయింది. సరే అలా చేయకండి అనేసి డ్రైవర్ చెప్పిండు. ఓకే, అంతే బాగానే ఉంది. కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేశారు. సో, అది ప్రెస్ చేయడం వల్ల మనకి ఎఫెక్ట్ ఏంటంటే బస్ ఆటోమేటిక్గా ఆగిపోతుందంట. ఏదో అవసరం పడింది, ఏదో ఎమర్జెన్సీ ఉంది అనేసి అలా ఆగిపోతుందంట. అలా ఇంకా సెకండ్ టైం ఎవరు ప్రెస్ చేశారో అయితే తెలియదు. ఫస్ట్ టైం అయితే ఒక అంకుల్ చేశారు, తనకి తెలియక చేశాడట. ఒప్పుకున్నాడు. సెకండ్ టైం ఎవరు చేశారో మాకు కూడా అర్థం కాలేదు. ఇంకా ఇక్కడ ఫైనల్ ట్విస్ట్ ఏంటి అని అంటే, జనగంకి కొంచెం ముందు ఇంకా జనగం దాటేస్తాం అనంగా ఇంకా టీ కోసం అయితే అలా ఆపేశారు. ఇంకా టీ తాగేసి అలా స్నాక్స్ తీసుకున్నాము. ఎందుకంటే ఫుడ్ అయితే అక్కడ ఏం లేదనమాట. తీసుకొని బిగ్ బాస్ చూసుకుంటే అట్లా 15 మినిట్స్ అలా ముందుకు వెళ్ళేసరికి ఇంకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఓకేలే, క్లియర్ అయిపోతుందిలే అనేసి అని అనుకున్నాము. కాకుంటే ఇంకా చూస్తే బయటికి తొంగి చూస్తే అయితే 2 కిలోమీటర్స్ అంత ట్రాఫిక్ జామ్ అయితే ఉందన్నమాట. లారీలు ఇంకా అన్నీ చాలా అన్నీ అలానే ఆగిపోయాయి. చాలామంది కింది తీసి రోడ్ల మీద అటు ఇటు తిరుగుకుంటూ ఏమైంది అనేసి టెన్షన్ పడుతున్నారనమాట. సో, మేమైతే 8 o'clock అయితే బస్ అయితే ఎక్కాము. అసలు ఇది సంఘటన జరిగేటప్పుడు అయితే 11 ఏమో అయిందనమాట. సో, అప్పటి వరకు అసలు దిగిపోవాలి, కాకుంటే దిగడం అయితే జరగలేదు. ఇంకా అక్కడే బస్సులోనే ఉండిపోయాము. అట్లనే పడుకున్నాం కాసేపు. కాకుంటే నిద్ర ఏమొస్తుంది చెప్పండి. అట్లనే ఎప్పుడు క్లియర్ అవుతుందా అని చూస్తూ ఉన్నాము. కాసేపు అటు ఇటు తిరిగాము. మొత్తం అట్లా అయితే అయిపోయింది. సరేలే పడుకుందాం అనేసి ఇట్లా పడుకుంటే ఇంకా వెనకాల ఉన్న అంకుల్ అయితే గురక మామూలుగా పెట్టలేదనమాట.
అనమాట. ఆ గురకని లేపడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నం చేశారు. శబ్దాలు అంటే బాటిల్ ఇసిరేయడం, డోర్ కొట్టడం, అసలు అట్లా ఏం చేసినా కానీ ఆయనైతే కదలని కూడా కదులుతలేడనమాట. ఆయన వల్ల చాలామంది డిస్టర్బ్ అయిపోయారు. ఇంకా అట్లయితే అయిపోయింది. ఫైనల్గా అయితే ఇంకా రిటర్న్ తీసుకుంటే పైన హైవే ఉంది, అక్కడి నుంచి వెళ్ళొచ్చు అని చెప్తే అసలు మామూలు స్టంట్ కాదు ఇదే. ఘోరంగా భయం అనిపించింది మా అందరికీ, బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా 50 మెంబర్స్కి. ఇది రిటర్న్ చేసేదే అనమాట. సో ఇలా చిన్న రోడ్లో పక్కన పెద్ద గుంట ఉంది. అసలు అట్లా మొత్తం అంటే పవర్ ఏరియా ఉందన్నమాట. ఇదంతా కూడా గుంట ఇక్కడ పక్కకి. అక్కడ ఆ చిన్న గ్యాప్లో అసలు ఎంత ఎక్స్పర్టో ఏమో కానీ భలేగా తిప్పిండు. అసలు ఫుల్ టెన్షన్ అయింది మాకైతే. ఆయన ఏం కాదు అంటే కూడా బాగా టెన్షన్ అయింది. బస్సు ఎగ్జాక్ట్గా ఉంటే ఎంత లెంత్ ఉంటుందో అంతే ఉందన్నమాట. దాన్ని చిన్న చిన్నగా చేసేసి అలా రిటర్న్ అయితే ఇచ్చేసిండు. రిటర్న్ ఇచ్చాక ఒక 2.5 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళాక అప్పుడు యూటర్న్ అయితే ఉందన్నమాట. అంటే బ్రిడ్జ్ మీదకి. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. జస్ట్ 1.5 అవర్ అలా పట్టేసింది. టక్కున జనం నుంచి ఇక్కడ దింపేసిండు. ఇంకా మేమైతే దిగిపోయాక ఇక్కడ ఆటోస్ లేవు, ఏం లేవన్నమాట. ఒక ర్యాపిడో బుక్ చేసుకున్న వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఓకే అనేసి ఎక్కించుకున్నారు. ఇంకా జస్ట్ 20 రూపీస్ ఇస్తే దింపే ఏరియాకి 100 రూపీస్ ఇచ్చాము. ఆ నైట్ కదా, సో రానంటే సరే అనేసి అలా ఇచ్చేసి అయితే దిగిపోయామన్నమాట. ఆ నైట్లో మాతో పాటు దిగిన ఒక అన్నయ్య ఒక అంకుల్ అనమాట. ఆ అన్నయ్యది ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టున్నది. సో ఒక కాల్ చేసుకుంటాను, ఒక అంకుల్ని అడిగితే ఆ అంకుల్ ఏమన్నా అంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని అన్నాడు. 10 మినిట్స్కి ఆయన ఫోన్ తీసి ఫోన్ చేసుకుంటుండు. అసలు ఎందుకు అట్లా ఆలోచిస్తారు? అందరం సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాం కదా, ఎట్లుంటుంది? ఇంకా మమ్మల్ని వచ్చి అడగగానే అసలు నిజంగా అందులో ఛార్జింగే లేదు, అయినా కానీ వెంటనే ఇచ్చేసామన్నమాట. ఇంకా కాల్ చేసుకొని ఇచ్చేసాడు. అప్పటికే ఇంకా అక్కడ ర్యాపిడో వాళ్ళు వస్తే వాళ్ళది మాట్లాడేసి ఇంకా టక్కున వచ్చేసామన్నమాట. వస్తుంటే అయితే అసలు మా ఏరియా అయితే అమ్మో ఘోరంగా ఉంది. మొత్తం కంకర్రాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ బండ్లన్నీ ఆగిపోయి ఉన్నాయన్నమాట. అసలు ఎంత ఘోరం అయిపోయింది. ఒక్కరోజు మేము హన్మకొండలో లేకుంటే ఇంత ఘోరంగా అయిపోయిందా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఫైనల్గా అయితే ఇంటికైతే చేరుకున్నాం. 4 అయింది. 8 అవర్స్ బస్సులోనే ఉన్నామన్నమాట. ఘోరం అసలుకి. మస్తు పిచ్చిలేసింది అసలు. అది ఎక్స్పీరియన్స్ కాదు, పిచ్చిలేసింది నాకు. మనం ఫ్రెండ్స్తోనో లేకపోతే సింగిల్గానో అట్లా ఉంటే వేరు, కానీ పాప ఉందిగా చేతిలో, చాలా టెన్షన్ అయిపోయింది నాకైతే. ఎనీవే అలా ఒక్కరోజు లేకుంటే ఇలా అయిపోతుంది అనమాట హన్మకొండ. సో అందుకే వెంటనే తిరిగి వచ్చేసాము. సో ఇంటికైతే చేరుకున్నాము ఫైనల్గా అయితే. ఆల్ సెట్. సో మీరైతే జాగ్రత్తగా చూసి వెళ్ళండి, అన్నీ తెలుసుకొని వెళ్ళండి. ఎక్కడికక్కడ రోడ్లన్నీ జామ్ అయిపోయి ఉన్నాయి. న్యూస్ చూస్తే మీకు అర్థమైతేనే ఉంటుంది కదా. సో అనుకోని ప్రయాణాలు లేకపోతే కార్లు వేసుకొని వెళ్ళిపోవడాలు ఇట్లాంటివి చేయమాకండి. ఘోరంగా ఉంది బయట సిచ్యువేషన్ అయితే. కొట్టుకోబోతారు డైరెక్ట్ జనాలు. సో బీ కేర్ఫుల్. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని వెళ్ళండి. ఓకేనా? ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్తో మీ ముందుకైతే వచ్చేస్తా. టాటా, బాయ్ బాయ్.